ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లరా, బాగున్నారా? దేవుని యొక్క ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమును బట్టి మరొకసారి ప్రభు సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యాన్ని ప్రభు మీకు నాకు కూడా దయచేశారు. ఇదిగోండి, మరి గత కాలమంతా కాపాడారండి. గత కాలమంతా అనేక విషయాల్లో ప్రభు ఎన్నోసార్లు మనం ఆయన మర్చిపోయిన, ఆయన మరువక, విడువక, ఎడబాయక మరి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ అనుదినం మనల్ని పోషిస్తూ, ఆరోగ్యం ఇస్తూ, ఆనందాన్ని ఇస్తూ నడిపిస్తున్న దేవునికి ఎంతైనా మనము రుణస్థులం. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. నేను నా మట్టుకైతే నేను ఎప్పుడు కూడా ప్రభువుని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాను. ఈ యొక్క సమయంలో రండి, దేవుని యొక్క వాక్యములో ఒక మంచి మాట ప్రభు యొక్క వాక్యములోని సామెతల గ్రంథము 24వ సామెత 16వ చరణము చదువుకుందాం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనము ద్వారా మీతోనూ నాతోనూ మాట్లాడును గాక. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచు, ఆపత్కాలమున భక్తిహీనులైతే కూలిపోతారు. మామూలుగా అయితే పడిపోరు అని చాలామంది అనుకుంటారు, కానీ నీతిమంతులు కూడా పడిపోవచ్చు. నీతిమంతులు కూడా మరి శోధనలో పడవచ్చు. నీతిమంతులు భక్తిపరులు కూడా మరి ఎక్కడో ఒక దగ్గర తప్పులో పడిపోవచ్చు. అందుకు ఉదాహరణ దావీదు మహారాజు. దావీదు అంటే దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు అనంటే దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు. దావీదు అంటే ధర్మశాస్త్రాన్ని ఔపాసన పట్టినవాడు. 119వ కీర్తనంతా కూడా ధర్మశాస్త్రం కోసం రాసినవాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన అర్థం చేసుకున్నంత బాగా ఆ తరంలోని మరి ఎవరైనా అర్థం చేసుకున్నారో లేదో కానీ అంత చక్కగా ఆయనకు తెలుసు ఆ ధర్మశాస్త్రం. అంతేకాదు, దావీదు అనంటే ఇశ్రాయేలీయుల మీద దేవుడు నియమించిన 2వ మహారాజు. అయినా సరే ఆ ఇశ్రాయేలీయుల అందరిలోని కూడా మంచి పేరు పొందిన మహారాజు. అంతకుముందు సౌలు మరి ఏర్పరచబడ్డాడు, కానీ దేవునికి ఇష్టంగా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఆయన ఏలాడు. మిగిలిన 38 సంవత్సరాలు దేవునికి ఇష్టం లేని ఏలికే ఆయన. కేవలము అమాలేకీయులను వెళ్ళి సంపూర్ణముగా వారిని నిర్మూలం చేయమన్నప్పుడు మరి ఎంత మాత్రము ఆ ఆజ్ఞను పాటించకపోవడం వల్ల సౌలును కొట్టివేశాడు దేవుడు. దావీదు ఆ పని చేశాడు. అన్ని మంచి పనులు చేసిన దావీదు, మరి నీతిమంతుడైన దావీదు, యథార్థవంతుడైన దావీదు, దేవునికి ఇష్టడైన దావీదు, దేవుణ్ణి ప్రేమించే దావీదు, మరి లోకంలో దేవునికి అత్యంత ఇష్టడైన దావీదు కూడా పడిపోయాడండి. ఈ రోజున నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నీతిమంతులు పడతారండి, పడరని లేదు. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఒకవేళ ఏ స్థితిలోనైనా పడిపోయావేమో, ఏ స్థితిలోనైనా సరే పడిన స్థలంలో అలాగే ఉండిపోయావేమో, దేవుడు అంటున్నాడు, లే, ధూళి దులుపుకో, మరలా నీ మెడకట్లు తెంచుకో, మరి నీ పాత స్థితిలో, పూర్వపు స్థితిలో మరలా విరజిమ్ముకొని లేవు, దేవుని సన్నిధిలోని మరలా ప్రవేశించు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పడిపోయిన స్థలంలో పడిపోయినట్టుగానే ఉండిపోతే ప్రమాదం. అందరూ పడతామండి, ఎవరివి కూడా భక్తి పరులం లేము. అందరూ ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక సమయంలో మరి ఏదో రకంగా పడిపోయే వాళ్ళమే. ఇక నా జీవితం ఇంతే అని చాలామంది వెంటనే చూడండి, ఇప్పుడు పరీక్షల కాలం. ఈ పరీక్షల కాలంలోని మరి రకరకాలుగాను వారి పరీక్షా ఫలితాలు వస్తూ ఉంటాయి. మరి పరీక్షా ఫలితాలు వస్తున్నప్పుడు ఆ పరీక్షలను బట్టి, ఆ ఫలితాలను బట్టి కొంతమంది మరి తీవ్రమైన నిర్ణయాలు తీసేసుకుంటూ ఉన్నారు. అది ఎంత మాత్రము తగదు, ఎంత మాత్రము ఒప్పిదం కాదు, ఎంత మాత్రము దేవునికి కానీ, మనుషులకు కానీ, తల్లిదండ్రులకు కానీ ఎవరికి ఇష్టమైనది కాదు. ఆ ఫలితం ఎలాగున్నా సరే, నీతిమంతులు పడితేనే మళ్ళా తిరిగి లేస్తున్నారు కదా. పరీక్షల్లో పడ్డావు, నీకు మళ్ళా లేచే అవకాశం ముందు ఉంది కదా, ఇంకొకసారి పరీక్ష రాసే అవకాశం ఉంది కదా, ఇంకా నీకు వయసు ఉంది కదా, నీకు చదువుకునే సమయం ఉంది కదా. పడిపోయినా భయపడకు, దేవుడు అంటాడు, నేను లేపుతాను, తిరిగి లేపుతాను అంటున్నాడు దేవుడు. ఈ యొక్క సమయంలో దేవుడు చెప్తుంది ఏంటంటే, పరీక్షలో ఫెయిల్ అయిపోయాను,
నా జీవితం అయిపోయింది, ఇక నేను తల ఎత్తుకోలేను, ఇక నన్ను జనమందరూ ఎగతాళి చేస్తారు. ఈ ఎగతాళి చేసే వాళ్ళు ఎవరు నీ పరీక్షలు రాయలేరు. ఈ ఎగతాళి చేసే వాళ్ళు ఎవరు కూడా నీ పరీక్షలు రాయరు కూడా. నీకు బదులు వాళ్ళు చదవరు కూడా. నీకు బదులు వాళ్ళు ఫీజులు కట్టరు కూడా. వాళ్ళ గురించి నీకు ఎంత మాత్రము కలవరం వద్దు. అలాగనే తల్లిదండ్రులారా, మీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది చివరి పరీక్ష కాదు. ఇక ఇదే చివరిగా పరీక్షలు అయిపోయినాయి, ఇక ముందు పరీక్షలు రాయడానికి అవకాశం లేదు ఏమోనని మీ బిడ్డల్ని ఒత్తిడి చేయొద్దు. నీతిమంతులు పడినా తిరిగి లెగుస్తారన్న మాటను అనుసరించి నీ పిల్లలు ఒకసారి పడిపోయినా, ఒకవేళ ఫెయిల్ అయినా దేవుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు చదివితే పాస్ అయ్యే అవకాశాలు ఉంచాడు దేవుడు ఎదుర. అదే మాట మీరు మీ పిల్లలకి చెప్పండి, నానా నువ్వేం భయపడకరా, నానా కలవరపడకరా, నానా తొందరపడకరా, ఎంతొస్తే అంత, ఎలాగొస్తే అలాగా అని మీరు మోరల్ సపోర్ట్ ఇవ్వండి. నైతిక ధైర్యాన్ని, నైతిక బలాన్ని ఇవ్వండి. మీ పిల్లల్ని అలా బలంగా ఇచ్చినప్పుడు వారు మరింత ఉత్సాహంతో మీ మీద కృతజ్ఞతతో చదవడానికి వారు ముందుకు వస్తారు. అలాగనే నీతిమంతులు పడిపోయినా తిరిగి లేస్తారు, పిల్లలు పడిపోయినా తిరిగి లేస్తారు. ఇంకోటి ఏం చెప్పమంటారా, వ్యాపారంలోని నష్టం వచ్చింది కదా అని వ్యాపారంలో వదిలిపోవద్దండి. అంతటితో ఇక నాకు సంబంధం లేదు, నా మొత్తం నేను మొత్తం దివాలా తీసేశాను, ఇక నాకు ఏ మార్గం లేదు అనుకోవద్దు. ఒకవేళ నీకు తెలియని వ్యాపారాలు ప్రారంభించాను, తాలిమి లేకుండా పనిచేయడానికి నష్టమే ప్రాప్తించును అని సామెతల గ్రంథం. తెలియని వ్యాపారాలు, తెలివి లేని వ్యాపారాలు చేయొద్దు. ఒకవేళ చేసి నష్టపోయావా, భయపడొద్దు. అది విడిచిపెట్టిరా, ఇంకొక దాన్ని ప్రయత్నం చేయి, ఇంకొకటి ట్రై చేసినప్పుడు దేవుడు నీ మనస్థితికి సరిపడా వ్యాపారాన్ని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా ఇది చేయమంటావా వద్దంటావా అని దేవుణ్ణి అడిగి చెయ్యు. దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన రాయి కాదు, ఆయన చెట్టు కాదు, ఆయన పుట్ట కాదు, ఆయన మూగవాడు కాదు, ఆయన ప్రాణము లేని బొమ్మ కాదు. ఆయన జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన అనుదినము మాట్లాడతాడని వాక్యంలో రాసి ఉంది. వినే చెవులు, లోబడే హృదయం నీకు ఉండాలి, కానీ ప్రతిరోజు మాట్లాడతాడంటే ప్రతిరోజు నీతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఆదాముతో మాట్లాడడానికి ప్రతి సాయంత్రం పూట చల్లని వేళ ఆ ఏదేను తోటలోకి వచ్చే దేవుడు అండి ఆయన. ఈ రోజున నీతో కూడా మాట్లాడతాడు. అయ్యా, నేను ఇందులో నష్టపోయానయ్యా, నేను చాలా నష్టపోయానయ్యా, నా ఆస్తిని కోల్పోయానయ్యా, నా సమయాన్ని కోల్పోయానయ్యా, నా కష్టాన్ని కోల్పోయానయ్యా అని చెప్పాం. ఎవరో ఇద్దరు భార్యాభర్తలు అలాగే అన్ని విషయాల్లో నష్టపోయి కష్టం వచ్చి వారిద్దరిని తీసుకున్న నిర్ణయం ఏంటంటే, పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టేసి వారిద్దరూ చనిపోదామని ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుండగా ఎవరో ప్రేరేపణ వల్ల వాళ్ళు దేవునికి ఎరిగిన వారు కాదు కాబట్టి ఎవరో ప్రేరేపణ, ఎలాగో తెలిసింది వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చెడ్డదని, వాళ్ళని తీసుకొని వెళ్ళి ఈ రోజుకి ఎలాగ చనిపోయే వాళ్ళు చచ్చిపోతారు కాబట్టి ఈ రోజుకి ఈ మాటలు వినండి అని దేవుని యొక్క సన్నిధికి ఎవరో తీసుకెళ్లారంట. తీసుకెళ్తే ఒక దైవ సేవకుడు ద్వారా చెప్పాడు, ఇది నీకు చివరి రోజు కాదుగా, నువ్వు రేపు చచ్చిపోతావన్న గ్యారంటీ ఏం లేదుగా, మరలా ప్రయత్నించు. ఏ ప్రయత్నంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో నీకేం తెలుసు అని అక్కడ దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు. అయితే ప్రయత్నించే ముందు నువ్వు దేవుణ్ణి అడిగి ప్రయత్నించు, అప్పుడు దేవుడు బాధ్యత పడతాడు. ఏం చేయాలో దేవుణ్ణి అడిగి చెయ్యి, అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు, గైడెన్స్ ఇస్తాడు అని దేవుని మీద ఆధారపడడానికి వాక్యం చెప్పాడు ఆ దైవ సేవకుడు. ఎప్పుడైతే ఆ వాక్యం విన్నారో వాళ్ళు చనిపోవాలన్న ఆలోచనని వాయిదా వేసుకొని ఆ రోజున అటు వెళ్ళాల్సిన వాళ్ళు మళ్ళీ ఇంటికే వెళ్ళిపోయారు. అలాగా 3 రోజులు జరుగుతున్న ఆ కూటాలకి 3 కూటాలకి వాళ్ళు వెళ్ళి మరలా ఏం చేశారో ఏమో మొత్తం ఆలోచన మార్చుకొని తమ దగ్గర ఉన్న చిన్న పెట్టుబడితోని
ఎక్కడైతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న స్థలం ఉందో ఊరి బయట, ఆ స్థలానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒక చిన్న టీ స్టాల్ని ఏర్పాటు చేసుకున్నారు. మనుషులు లేని స్థలం, ఊరు కాదది, ఊరి బయట. అలాంటి స్థలంలోని ప్రభు చెప్తే, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే, ప్రభు ప్రేరేపణ ఇస్తే అక్కడ పెట్టారు. ఎవరైనా వింటారంటారా? అలాగా ఎవరైనా నమ్ముతారా? అలాంటి స్థలంలోని ఏంటి ప్రభా, ఇది ప్రభు మాటలా దెయ్యం మాటలా అని అనుకుంటారు. ఆయన ఎవడో చెప్పాడు, నేను నమ్మాను, ఇది సరిగా ఉందిలే, బాగుందిలే అని ఎగతాళిగా మాట్లాడతారు. కానీ వీళ్ళలో ఎంత విశ్వాసం వచ్చిందంటే ఆ 3 రోజుల్లోని ఆ వాక్యం మీద ఆధారపడ్డారు, వెళ్ళారు. ఎక్కడైతే చెప్పారో, ఎక్కడైతే పడిపోయారో, పడిపోదాం అనుకున్నారు, చావాలనుకున్నారు, అక్కడికే వెళ్ళి ఈ ఫలానా వ్యాపారం ప్రారంభించండి అని చెప్పాడు దేవుడు. అక్కడికే వెళ్ళారు. టీ స్టాల్ పెట్టారు. టీ స్టాల్, చిన్న వ్యాపారం, చిన్న పెట్టుబడి, చిన్న వ్యాపారం పెట్టారు. ఆశ్చర్యంగా ఆ దారిన వెళ్తున్న మరి బైక్ లాగుతున్నాయి, కార్ లాగుతున్నాయి, కొంతకాలానికి అక్కడ బస్సులు కూడా ఆగుతున్నాయి. అక్కడ అన్ని రకాల సౌకర్యాలతోని మరి చిన్న టీ స్టాల్ కాస్త పెద్దదిగా మారింది. పాత అప్పులన్నీ తీరిపోయినాయి, పాత పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఇప్పుడు హాస్టల్లో లేరు, పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు భయంతో లేరు, ధైర్యంతో ఉన్నారు, సంతోషంతో ఉన్నారు. దేవుడు చెప్పినప్పుడు అది ఎలాంటిదైనా సరే దేవుడే బాధ్యత వహిస్తాడు. ఇది గుర్తుపెట్టుకో. నీ సొంత నిర్ణయంతో తీసుకుంటే అది నువ్వే బాధ్యత పడాలి. అంతెందుకు, ఒక దైవ సేవకుడు దేవుణ్ణి అడగలేదు, పెట్టలేదు, దేవుని పనే కదా అని చెప్పేసి సువార్త కూడికలు పెట్టాడు. 4 రోజులు సువార్త కూడికలు పెట్టి మరి చాలా ఆర్భాటంగా చేశాడు, సువార్త చేశాడు, బాగుంది. సువార్తకు తగిన ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ ఇక్కడ అప్పుల పాలైపోయాడు. ఈ లోకంలోని లక్షల్లోని అప్పులు చేసేసాడు. నేను దేవుని కోసం అప్పులు చేశానంటే దేవుడు అన్నాడు, నేనేం చెప్పానా? సువార్త ప్రకటించమంటే అలా ప్రకటిస్తేనే నేను సువార్త అన్నానా అని దేవుడు అడిగాడంట. అప్పుడు ఆ సేవకుడు ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. అయ్యా తప్పయింది అని చెప్పి బ్రతిమలాడుకోవాలి. అయ్యా ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధిహీనమైన పని చేయను. సువార్త అయినా ఎక్కడికి వెళ్ళి సువార్త చేయాలో ఆయన చెప్తేనే చేయాలి. నీకు తోచిన విధంగా వెళ్ళొద్దు. నీకు తోచిన విధంగా వెళ్తే వినేవాళ్ళు ఉండరు, తిరిగి కొట్టేవాళ్ళు ఉంటారు, నీ మీద తిరుగుబడే వాళ్ళు ఉంటారు. ఆయన చెప్పిన దగ్గరికి వెళ్తే అక్కడ వినేవాళ్ళు ఉంటారు, నీకు లోబడే వాళ్ళు ఉంటారు. ఆ మాట మీరు కావాలంటే తర్వాత చదువుకుని అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఒక ఆయన అంటున్నాడంట, మాకు వచ్చి సువార్త ప్రకటించండి అని పౌలుకి దర్శనంలో కనబడుతుందంట. ఆయన వేరే దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకున్నాడు, కానీ ఇంకొక వ్యక్తి అంటున్నాడు, మాకు సువార్త ప్రకటించండి అని. దేవుడికి ఎప్పుడైతే దర్శనం దేవుడు ఆ పౌలు గారికి ఇచ్చాడో, వెంటనే దేవుని యొక్క దర్శనాన్ని బట్టి అటు వెళ్ళాడు. అక్కడ లూదియా అనే భక్తి గల స్త్రీ మరి ఆ దేవుని యొక్క మాటలందు విశ్వాసం ఉంచి, మరి ప్రభునందు విశ్వాసం ఉంచి తన హృదయాన్ని దేవుడు తెరిచినప్పుడు మరి వారి ఇంట్లోనే ఒక సంఘం అక్కడ ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, పడిపోయిన చోట నువ్వు ఉండిపోవు, తిరిగి లేస్తావు. పడిపోయిన వాడి పడిపోయినట్టుగా ఉండిపోవు. ఇదిగో పరీక్షల్లో ఫెయిల్ అయినా ఏం భయం లేదు, మరలా రాస్తావు నువ్వు. ఇదిగో వ్యాపారంలో నష్టపోయినా ఏం భయం లేదు, మరలా నువ్వు పుంజుకుంటావు. దేవుని చిత్తానుసారంగా వెళ్ళు. ఇదిగో వ్యసనాల వల్ల నువ్వు పడిపోయినా, తాగుబోతు అయిపోయినా, తిరుగుబోతు అయిపోయినా, మరి గంజాయి, మరి ఆ డ్రగ్స్, మరి ఆ యొక్క పనికి మాలిన వాటికి నువ్వు మరి వశమైపోయినా సరే, పడిపోయాను కదా ఇక నా జీవితం ఇంతే అని అనుకోవద్దు. మొన్న ఈ మధ్య మరి ఈ వాక్యంలోనే మీతో పంచుకున్నాను నేను. ఎవరో ఒక వ్యక్తి ఇలాగే ఘోరమైన వ్యసనాలకు బానిసైపోయాడు. అయితే వేరే ఒక రౌడీతోని వాళ్ళకి గొడవలు వచ్చినప్పుడు, ఈయన కూడా రౌడీ, ఆయన రౌడీ, వారి గొడవలు వచ్చినప్పుడు దేవుడు ఆయన దర్శించినప్పుడు ఆ యొక్క వ్యక్తి మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయితే రౌడీయే
పాపే, వ్యసనపరుడే. కానీ బయటకు వస్తప్పుడు అనేకుల ప్రార్థన వల్ల, అనేకుల యొక్క వాక్యం వల్ల, దేవుని యొక్క కృప వల్ల మంచి భక్తిపరుడిగా మారిపోయాడు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నువ్వు వ్యసనాలలో ఉన్నా సరే దేవుడు నీకు తోడై ఉంటాడు, విడిపిస్తాడు, ఆ చెడ్డ కట్ల నుండి విడిపిస్తాడు. ఇగో మరి సేనాదయం పట్టిన ఒక వ్యక్తి, నీ పేరేంటి అంటే, మేము అనేకులము కాబట్టి నా పేరు సేన అని చెప్పాడంట. ఈ రోజున నీకు ఎన్ని వ్యసనాలు ఉన్నాయో నాకు తెలియదు, ఎన్ని రకాల అలవాట్లు ఉన్నాయో నాకు తెలియదు. వ్యభిచారం ఉందా, తాగుడు ఉందా, పేగట ఉందా, పొగ తాగుట ఉందా, మరి ఇంకా 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 ఏవేవో వ్యసనాలు ఉండొచ్చుగాక. లేనివాడెవడు? ఈ యొక్క డాక్టర్లు ఏం చెప్తారంటే, మాటికి టీ తాగడం కూడా వ్యసనమేనంట. టీ తాగడం కూడా వ్యసనమే. మంచి పని మాటికి చేస్తున్నాను కదా అని చెప్పేసి అదేమి మనుషులలో ఆమోదం పొందింది కాబట్టి అదేం గొప్పదేం కాదు. అన్నీ వ్యసనాలే. అయితే ఏ వ్యసనంలో నుండైనా సరే తప్పించగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. వాటి మీద అసహ్యం కలిగేలా చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. వాటి ఊరిలో నుండి నిన్ను విడిపించగలిగేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఇగో దేవుడు అంటాడు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. తప్పిస్తాడు దేవుడు, తప్పిస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథము 145వ కీర్తన 14వ చరణంలో, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. నువ్వు పడిపోయావు కదా అని చెప్పేసి చూసి ఊరుకొని వెళ్ళిపోయే రకం కాదు మన ప్రభుది. పోతే పోయాడులే అనుకునే రకం కాదు. ఆయన మంచి సమరయుడు. ఇగో ఎవరో ఒక వ్యక్తి మరి దొంగల చేత కొట్టబడి మరి యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణం అవుతుంటుండగా దొంగల చేతిలో కొట్టబడ్డాడు. మరి ప్రాణముతో కొట్టుకుంటున్నాడు, దోచుకొనబడ్డాడు. అలాంటి వ్యక్తిని చాలామంది చూసి వెళ్ళిపోయారంట. కానీ ఒక వ్యక్తి మాత్రము విడిచిపెట్టలేదట. ఆ విడిచిపెట్టని ఆయన పేరే మంచి సమరయుడు. ఆ మంచి సమరయుడే మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి మరి సాదృశ్యమై ఉన్నాడు. ఇదిగో ఆయన తన యొక్క ధనములో నుంచి ఆయనకు, తన యొక్క తైలములో నుంచి, తన యొక్క ద్రాక్ష రసములో నుంచి ఆయనకి పాలిచ్చి మరలా తిరిగి ఆయన బాగు చేయడానికి సహాయం చేశాం. ఇగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా పడిపోయే వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. నేను పడిపోయాను కదా, పడిపోయిన చోటే ఉండిపోతాను అనుకుంటున్నావేమో, అలాగ ఉండిపోవద్దు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు ఎలాగ పడిపోయినా సరే, ఇక చివరిగా ఏంటంటే, నువ్వు ఆత్మీయంగా పడిపోయినా సరే, ఆత్మీయంగా పడిపోయారు ఇద్దరు. ఒకడు పేతురు, ఒకడు ఇస్కరియోతు యూదా. ఒకేసారి పడ్డారు వీళ్ళిద్దరు కూడా. ఒక ఆయన యేసు ఎవరో తెలియదని ముమ్మారు బొంకాడు, ఇంకొక ఆయన యేసును అమ్మేశాడు. ఇద్దరూ పడ్డారు. కానీ ఒక ఆయన తన తప్పు తాను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడినప్పుడు, క్షమాపణ అడిగినప్పుడు దేవుడు ఆయన మళ్ళా తిరిగి లేవనెత్తాడు. ఆయన ఎవరంటే అపోస్తలుడైన పేతురు. నేను ముమ్మారు బొంకెడు. ఆయన కోడి కూయక మునిపే 3 సార్లు నేను ఎవరో తెలియదని నువ్వు చెప్తావు పేతురు అంటే, అయ్యా నేను నీ అందు విశ్వాసం ఉంచిన వాడను, నీతిమంతుడను, నేను పడే అవకాశం లేదన్నాడంట. అది దేవుని మాట, ఇది మనిషి మాట. కానీ ఎప్పుడైతే ఆయన అలా 3 సార్లు నాకు తెలియదని బొంకాడో, యేసుక్రీస్తు ప్రభువారిని అప్పుడే అటు నుంచి అలా తీసుకెళ్తున్నారంట. ఆ యేసుక్రీస్తు ప్రభువారు పేతురు వైపు చూశారు, పేతురు ప్రభు వైపు చూశారు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అంతే, పశ్చాత్తాపంతో ఏడ్చాడంట, గుండెలు పగిలి ఏడ్చాడంట. అయ్యా పడిపోయానయ్యా, నువ్వెవరో తెలియదని చెప్పి 3 సార్లు పడిపోయానయ్యా, క్షమించయ్యా అని గుండెలు బాదుకున్నాడు. అందుకనే ప్రభు ఏమంటాడు తెలుసా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నా గొర్రె పిల్లని కాయు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నా గొర్రె పిల్లని మేపు అంటూ 3 సార్లు అడిగాను. ఎందుకంటే 3 సార్లు తప్పిపోయాడు, 3 సార్లు నాకు తెలియదని బొంకాడు. అదే పేతురుతో 3 సార్లు ఒప్పించాడు దేవుడు. ఈ రోజున ఆయన మళ్ళా పడిపోయినా తిరిగి లేచాడు. కానీ యూదా ఏం చేశాడంటే, తిరిగి లేచే ప్రయత్నం కూడా చేయలేదు, వెళ్ళి ఊరి పెట్టుకొని చనిపోయాడు.
ఆ యొక్క ఏ విషయంలో అయితే డబ్బులు సంపాదించుకున్నాడో ఆ డబ్బులు కూడా ఆయన దగ్గర లేవు. ఏ రాజ్యం కోసం అయితే వచ్చాడో యేసు ప్రభుతో కూడా ఉండి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి ఉంటే ఆ 12 మందిలోని ఇప్పుడు మత్తీయ అనే కొత్త అపోస్తలుని దేవుడు చేర్చి ఉండకపోను. అగో ఆ యూదాని ఇస్కరియోతు యూదా స్థానంలో ఇంకొక ఆయన రావాల్సిన పనే లేకుండా పోయేది. ఈ రోజున ఇదిగో నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. నువ్వు పడిపోయిన స్థలంలో లెగు, ధూళి తింపుకో. యెషయా గ్రంథంలో అంటాడు, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీకు వచ్చి ఉన్నది. నువ్వు ఎప్పుడైతే లెగుస్తావో ఇదిగో మరి నువ్వు నూతన ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో మరలా దేవుడు నిన్ను వాడుకుంటాడు, నడిపిస్తాడు. ఏదైతే కోల్పోయావో అవన్నీ తరలా నీకు ఇస్తాడు. కోల్పోయినవన్నీ మరలా నువ్వు పొందుకుంటావు. దేవుడి వాక్యము నీ జీవితంలో నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో నా తండ్రి, మరి నాయన నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లెగుస్తాడని ప్రభువా, మరి పరీక్షల్లో పడిపోయినా, మరి నాయన వ్యాపారంలో పడిపోయినా, మరి నాయన ఆత్మీయంగా పడిపోయినా, నాయన వ్యసనాల్లో పడిపోయినా, మరి ఏ రకంగా పడిపోయినా సరే అది ఓటమి కాదని, మరలా ప్రయత్నిస్తే లెగుస్తావని ప్రభువా, పడిపోయి వారందరినీ లేవనెత్తువాడని, ఇగో నాయన కృంగిపోయిన వారిని ఉద్ధరించువాడు అని ప్రభువా నీ పేరు. మరి నాయన యొక్క సమయంలో అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ఈ వాక్యం చూస్తున్న వారిని లేవనెత్తండి నాయన. నీ చిత్తానుసారంగా మరలా వాళ్ళు ప్రయత్నం చేయడానికి, నీ మాటను తీసుకొని, వాగ్దానం తీసుకొని మరలా నాయన వారు ప్రారంభించడానికి వారికి మీ కృప దయచేయమని, మీరు మహిమ పొందమని, మరలా వారి జీవితంలో కొత్త సాక్ష్యం ప్రభువా మరి నా తండ్రి వారి కామెంట్ ద్వారా తెలియపరచడానికి మీ కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు అందరికీ. ఈ యొక్క సమయంలో మీ అందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను, ఈ కృపావార్త ఛానల్ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలిసిన వారికి మరి పరిచయం చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయమని ప్రభు పేరిట మీ అందరికీ మరి తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.